వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజిస్నానం సంసారమలమోచనం సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేత్ అకర్మణః. కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్. 6వ శ్లోకం, 7వ శ్లోకం, 8వ శ్లోకం ఈ 3 చూసినట్లయితే పైన చెప్పుకున్నటువంటి 4వ శ్లోకం యొక్క దాని అంశము కింద నడుస్తున్నటువంటి సబ్జెక్టు. ఎందుకంటే నకర్మణం అనారంభాతో నైష్కర్మ్యం ఇది ప్రధాన అంశము. నైష్కర్మ్యం అనేది అదొక సారవంతమై ఉన్నటువంటి అంశం, అది సర్వోన్నతమై ఉన్నటువంటి అంశం. అది దానికి తగినటువంటి విధానంగా అర్థం రావాలే తప్ప మనకేదో బుద్ధికి తోచినట్లుగా చెప్పుకుపోతే అక్కడ నైష్కర్మ్యం అనేటువంటి పదానికి మనం చెప్పే అంశాలు అన్వయం కావు. గతంలో కూడా ఈ విషయం మీద ప్రస్తావించుకోవటం కూడా జరిగింది. అనగా చాలామంది మనకి ఇచ్చినటువంటి అంశము ఫల అపేక్ష లేకుండా కర్మలు ఆచరించకపోతేవా నువ్వు నైష్కర్మ్య ప్రాప్తిని పొందే అవకాశం ఉండదు అని ఈ విధంగా చాలామంది చెప్పినటువంటి వ్యాఖ్యానం. ఫల అపేక్ష లేకుండా కర్మ అనేది ఆరంభం అనేది ఉండదు. ఒకవేళ ఆ పదానికి మనం సానుకూలంగా చెప్పుకునే పక్షంగా ఉన్నట్లయితే మనకు కొంత ఉదార బుద్ధి ఉండాలి. పేదల పట్ల ఒక మంచి భావనతో వాళ్ళకి సేవలు అందించాలి. లోకంలో ఎంతోమంది దరిద్ర బాధతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి పట్ల ఉదార బుద్ధితో వారికి ఉన్నటువంటి దాని నుంచి సహాయం చేసే విధానం లోకంలో చూస్తూ ఉన్నాం. లోకంలో చూస్తామే కాదు, ప్రతి ఆధ్యాత్మికవేత్త కానీ లేకుంటే మనసున్న మనిషిలాగా కొంత వ్యవహరించి అలాంటి వారికి ఏదైనా మన వంతు సహాయం వాళ్ళకి అందించాల్సి ఉంటుంది.
అలాగా చేసేటువంటి వాటిలలో ఫలాపేక్ష రహితము అనే మాట మనం అక్కడ వాడుకోవచ్చు. అంటే వారి నుంచి ఏమీ ఆశించకుండగానే వారికి ఒక జీవితంలో మేలు జరిగే విధానంగా ఇచ్చేటువంటి సహకారం. అట్లా చాలామంది లోకహితార్థముగా అందరూ బాగా ఉండాలనే భావనగా కొంచెం ఇబ్బంది పడేటువంటి వారికి తమకు వచ్చేటువంటి ఆదాయంలో ఒక 10%, 5% తీసి ఆ డబ్బుని సద్వినియోగం చేసే విధానంగా లోకంలో చేస్తూ ఉంటారు. అది ఒక మానవత్వ విధానములో చేయాల్సి ఉంటుంది. ప్రతి మనిషి అది చేయాల్సిందే. కాబట్టి అలాగా చేయమని మనకి నీతి శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. పరోపకార పుణ్యాయ అని అన్నట్లుగా ఇతరులకు ఉపకారం చేసేటువంటి విధానాలుగా చాలామంది దాతృత్వ భావనతో చేస్తూ ఉంటారు. అది ఒక రకంగా చూస్తే ఫలాపేక్ష రహితముగా పేదలకు తమ వంతు సేవలు అందించేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ అర్థం ఎక్కడ దీనికి అన్వయం కుదరదు. కారణం ఏంటంటే ఇది నైష్కర్మ్యం పురుష అశ్నుతే. నైష్కర్మ్య ప్రాప్తి అనేది బ్రహ్మము యొక్క ప్రాప్తి విషయముగా ఉన్నటువంటి అంశం ఇది. నైష్కర్మ్యం అనే పదం ఒకవేళ వాడి ఉండకుండా ఉన్నట్లయితే అక్కడ మనం ఇలాంటి అర్థాలు తీసుకునే అవకాశం ఉండేది. ముఖ్యంగా నీతి శాస్త్రం అనేది ఈ మానవతా సంబంధమైన ధర్మాలని బోధిస్తూ ఉన్నది. పరులకు మీ వంతు సేవలు అందించమని చెప్పి అనే విధానంగా మనకి నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ధర్మ గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. సామాజికంగా కూడా పెద్దలై ఉన్నటువంటి వారు కూడా మనకి ఈ మార్గాలు బోధిస్తూ ఉంటారు. లేదు మనకుగా కూడా ఆ విషయంలో అవగాహనతో మనం చేసుకోబోయే విధానాలు ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల ఏమన్నా లభ్యమవుతుందా ఫలితము అని చెప్పి నువ్వు చూసినట్లయితే పరులకు ఉపకారం చేసావు కాబట్టి అది ఒక పుణ్య సంబంధమైనటువంటి కార్యం కింద వస్తుంది. దానివల్ల పుణ్యం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. సమాజానికి నీ సేవలు అందించావు కాబట్టి దానివల్ల సమాజంలో కూడా మంచి పేరు, గౌరవంగా చూసే విధానము, మర్యాదపూర్వకంగా వాళ్ళని గౌరవించే విధానము సొసైటీ కూడా చేస్తుంది. పలానా దాతృత్వం గలవాడు, చాలా మంచి మనస్సు గలవాడు, పేదలంటే ఆయనకు చాలా ఉదార బుద్ధి ఉన్నది, సహాయం చేసేటువంటి ధర్మదాతగా ఉన్నటువంటి వాడు, దానకర్ణుడుగా ఉన్నవాడని ఇట్లా కొనియాడటం, సమాజం నుంచి మంచి పేరు కానీ గౌరవం కానీ అన్నీ కూడా ప్రాప్తించే విధానం ఉంటుంది. ఒకవేళ ఆయన అలాంటి కోరుకొని కూడా చేయడు. తన వంతుగా భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు, దేవుడు ఇచ్చినటువంటి సంపదల నుంచి కొంత సంపద పేదల కోసంగా వినియోగించే భావనగా అలాగా పోయేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా. ఎందుకంటే మనం ఇట్లా చేస్తే సమాజం మనల్ని గౌరవిస్తుంది, మనల్ని గొప్పగా చూస్తుంది అనేటువంటి భావనలు కొద్ది మందిలో ఉండవచ్చు. చాలామంది అలాగా కూడా వాళ్ళు కోరుకోరు. ఒకవేళ సహాయం చేసినా కానీ నేను చేశానని చెప్పి ఎవరు చెప్పమని చెప్పని కూడా చెబుతాడు ఆయన గారు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. అయితే కొంతమంది ఫలాన్ని అపేక్షించి అనగా ఈ విధంగా చేసినట్లయితే సొసైటీలో మనకు మంచి పేరుగా వచ్చినట్లయితే రేపు ఒకవేళ రాజకీయ విధానాలుగా మనం ఏమన్నా నిలబడగలిగితే మంచి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చాలామంది ఆ దృక్పథం లోన పెట్టుకుని కూడా సమాజానికి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక రాబోయే భవిష్యత్తులో వారు ఒక ప్రయోజనాన్ని అపేక్షించి గ్రామాలకు పోయి ఆయా గ్రామాలలో ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూసి వాళ్ళకు సహాయం అందించే విధానంగా అలాగా రాజకీయ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మంచి పేరు వస్తే రేపు మళ్ళీ ఎలక్షన్లో నిలబడితే మంచిగా మనకు ఒక ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయనే భావనగా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి భావాలు కాకుండా సమాజం మన వంతు సేవ చేయాలి, మన భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత చేసినట్లయితే భగవత్కృప ఉంటుంది, రాబోయే కాలంలో మంచి జరుగుతుంది, మన కుటుంబానికి బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనే భావనగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి భావనలు కూడా లేకుండా కేవలం ఒక నిస్వార్థంగా దైవ సేవా భావనగా చేసుకోబోయేటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. వివిధ మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు లోకంలో అనేక మార్గాలుగా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఫలాపేక్ష రహితముగా అనేటువంటి మాట మనం ఒకవేళ వాడుకోవాల్సి వస్తే ఈ విధముగా అనగా తనకున్నటువంటి వనరుల నుంచి కొంత విధానాలని సమాజానికి వినియోగింపజేసే విధానము, లేకపోతే ఇంకా శ్రమదానం అన్నారు, ఇంకేదన్నా వస్తుదానము, శ్రమదానము ఇలాగ కూడా ఉంటాయి. కొంతమంది ఆ విధముగా పెట్టగలిగే శక్తి లేకపోయినా వాళ్ళకేదో తన వంతు శ్రమదానం తనకు ఏదన్నా చేసేవాళ్ళు ఉంటారు. ఏదేమైనా కానీ మనిషి అయినటువంటి వాడు మరి పక్క వాళ్ళను కూడా గమనించి కొంత నడుచుకోవాల్సి ఉంటుంది. తన వంతు సేవలు సమాజానికి అందించాల్సి ఉంటుంది. తన వంతు వనరులు కూడా కొన్ని పేదలకు ఏదన్నా అట్లాగా ఉదార భావనగా చేయాల్సి ఉన్నది, చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఫలాపేక్ష రహితముగా అనేటువంటి మాట విషయంలో చెప్పుకోవచ్చు. అయితే దానివల్ల మరి ఏమన్నా వాళ్ళకి నైష్కర్మ్యం పురుష అశ్నుతే అని అన్నారు కదా, అదేమన్నా ప్రాప్తిస్తుందా? నైష్కర్మ్యం అనే పదం చాలా గొప్ప పదం. అది ఏమిటంటే అది ఇలాంటి వాటికి చెప్పే అవకాశాలు లేవు. అలాంటి ఫలాపేక్ష రహితం అని చెప్పి అనుకున్నాం కదా, అలాగా చేసే విధానాలలో సొసైటీ నుంచి మంచి గౌరవం అనేది లభించే విధానం ఉంటుంది. అట్లా ఒకవేళ భగవత్ కృప అనకి కలిగే అవకాశం ఉంటుంది. ఇంకేదన్నా పుణ్య విశేషముతో ఉత్తమ శరీరాలు, ఉత్తమ లోకాలు ప్రాప్తించే విధానంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ వాటికి ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి నైష్కర్మ్యం అనేది చాలా, అది ఆ పదమే ఒక ఉన్నతమైనటువంటి పదం. అది బ్రాహ్మీ స్థితి, సాక్షాత్ బ్రాహ్మీ స్థితి. ఎందుకంటే నిష్కర్మ సంబంధం, నైష్కర్మ్యం, కర్మ లేనిది ఏదయ్యా లోకంలో అంటే బ్రహ్మమే. మిగతావన్నీ కూడా కర్మరాశులలో తగులుకొని ఉన్నాయి. కారణం ఏంటంటే మీకు కింద శ్లోకమే బోధిస్తున్నది, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మ కృత్వ కార్యతే అవశ కర్మ సర్వ ప్రకృతి జై గుణై, ప్రకృతి ప్రకృతి వల్ల పుట్టినటువంటి గుణై, గుణములతో ఈ లోకములో అందరూ కూడా కశ్చిత్ అన్నాడు. కశ్చిత్ ఒకానొకడు కూడా అని చెప్పిన అర్థం. ఒకానొకడు కూడా, ఒకానొక ప్రాణి కూడా అని అర్థం. ఎవరు కూడా ఈ గుణాలను నుండి బయటపడ్డటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇది ఈ శ్లోకంలో మనకు వచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట. జాతు ఒకానొకడు, కశ్చిత్ ఎవడు కూడా ఈ గుణములు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పిన అన్నాడు. ఈ మాట ఈ మానవులుగా ఉన్నవాళ్ళు, ఇతర జీవులు, పశువు పక్షులు, క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటికే కాదు, సాక్షాత్ దేవతలకు కూడా ఈ యొక్క అంశం వర్తింపబడుతుంది. మనం గతంలో చెప్పుకున్నాం కదా, ఈ 3 గుణాలు అనబడేటువంటివి త్రిమూర్తుల సహితం వ్యాపకమై ఉన్నాయి. త్రిమూర్తుల సహితం వాళ్ళు తమ అందినటువంటి కార్యాలు చేయాలని చెప్పానంటే వాళ్ళు గుణాలు వాడుకోవాల్సిందే. అందువల్ల సాత్విక ప్రధానముగా విష్ణు అన్నారు, రజస్సు ప్రధానముగా బ్రహ్మ అన్నారు, తమస్సు ప్రధానముగా ఉన్న వ్యక్తి రుద్రుడు అని చెప్పిన అన్నారు. కనుక వాళ్ళకున్నటువంటి యొక్క సృష్టి స్థితి లయ కార్యాలు జరగాలంటే ఈ గుణములు ఉండాలి. ముఖ్యంగా గుణములు ఆశ్రయం లేకుండా ఏం చేసే అవకాశాలు లేవు. ఇప్పుడు మన దేహంలో మరి ఇంద్రియాలు ఉన్నాయంటే అవన్నీ గుణాలతో సంబంధం పడి ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అనేటువంటివి సాత్వికముతో సంబంధం పడ్డాయి. కర్మేంద్రియములు అనబడేటువంటివి రజస్సుతో సంబంధం పడ్డాయి. ప్రాణవాయువులు అనేటువంటివి రజస్సుతో సంబంధం పడ్డాయి. అట్లా అంతరేంద్రియములు అనేటువంటి రజస్సుతో సంబంధం పడ్డాయి. ఈ స్థూల దేహము అనేది తమో గుణంతో సంబంధం పడింది. కాబట్టి ఈ ప్రకారముగా మనం చూసినట్లయితే మన ఈ వ్యవహారం అంతా కూడా గుణముల యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటితో సంబంధం లేకుండా ఎవరు ఏవి కూడా చేయగలిగే అవకాశాలు అనేటువంటి ఏమి లేవు. ఏ కార్యం జరగాలన్నా కానీ గుణముల యొక్క ప్రాముఖ్యత ఉండాలి. గుణ ప్రవృద్ధ పరమాత్మ అన్నాడు. గుణముల చేతనే ప్రవృత్తి ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మరి అన్నీ కూడా గుణములతో మిళితమై ఉన్నాయి. విశ్వములో అందరూ దేవతల సహితము కూడా గుణాలతో మిళితమై ఉన్నాయి. అటనే దేశము, కాలము ఇవన్నీ కూడా గుణాలలోనే చేరి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆకాశము అన్నారు, అది కూడా సాత్విక, రాశిక, తామస గుణాలతో చేరి ఉన్నది. అట్లనే వాయువు సాత్విక, రజస్సు, తమస్సులతో చేరి ఉన్నది. అట్లనే అగ్ని
సాత్విక రాజసిక తామసికాలు, జలము సాత్విక రాజసిక తామసికాలు, పృథివీ త్రిగుణాలు, కాలము త్రిగుణాలు, దేశము త్రిగుణాలు, ఇట్లాగా వాటితోనే సంబంధం చెబుతారు. ఇప్పుడు కాలం ఉందనుకోండి, అది సాత్విక కాలము అన్నారు, రజోగుణ కాలం అన్నారు, తమోగుణ కాలం అన్నారు. ఉదయం బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని సాత్విక కాలము అంటారు. 8 దాటిందా అంటే రజస్సు యొక్క సంబంధ కాలము అంటారు. అంటే సాయంత్రం మరి 4 నుంచి 8 దాకా సాత్విక కాలం, ఉదయం సంధ్య సాయం సంధ్య సాత్విక కాలాలకు చెప్పారు. ఇక రాత్రి 8 దాటిందా అంటే తమోగుణ కాలము, అప్పుడు అన్ని తమస్సులో మునుగుతాయి కాబట్టి జీవులన్నీ కూడా తమోగుణ కాలము అని కాలానికి కూడా 3 గుణాల యొక్క సంబంధ విషయాలని చెప్పుకొచ్చారు. సాత్విక దేశము అన్నారు. సాత్విక దేశము అంటే ఒక ఆశ్రమంలో మనం కూర్చుంటాం, దేవాలయంలో కూర్చుంటాం, మహాత్ముల సన్నిధిలో కూర్చుంటాం. ఇవంతా కూడా సాత్విక సంబంధమై ఉన్నటువంటి విధానాలు. అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేస్తారు, విచారణ చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఈ రజోగుణ దేశము అని చెప్పనంటే ఈ రాజకీయ వాతావరణము, చీటల బేగాడేటువంటి వాళ్ళు ఎన్ని కూడా అక్కడ కూర్చున్నామని చెప్పనంటే ప్రశాంతంగా కూర్చునే అవకాశాలు ఉండవు. ఈ తామసిక దేశము అని చెప్పినట్లయితే ఇక అది శ్మశానాలు లాంటివన్నీ కూడా తామసిక భూములు. ఆడ కూర్చుంటే నువ్వు ధ్యానం చేసేది కాదు కదా, భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. కాబట్టి ప్రకారంగా దేశం యొక్క విషయంలో కూడా సాత్విక దేశము, రజోగుణ దేశము, తమోగుణ దేశము అన్నారు. ఆలయంలో కూర్చుంటే, ఆశ్రమంలో కూర్చుంటే ప్రశాంతంగా ధ్యానం చేస్తావు. సినిమా హాల్లో కూర్చుంటే ఏం చేస్తావు? పక్కవాడు ధ్యానం చేయనిస్తాడు. నేను ఏమన్నా సినిమా హాల్లో కూర్చుంటే చీట్ల బాకలుగా కూర్చుంటే ప్రశాంతంగా ధ్యానం చేస్తావా? ఇలాంటివన్నీ కూడా గుణములతో మిళితమై ఉన్నటువంటి ప్రదేశాలు ఆడగబామాక అని చెప్పనన్నారు. సుషవు దేశే ప్రతిష్టాప్య అని పరమాత్మ కూడా సాత్వికమై ఉన్న దేశంలో కూర్చోమని చెప్పిన అంటాడు, ధ్యానం చేసేటువంటి వాళ్ళను కూడా. ఆ ప్రకారంగా మరి దేశం సాత్విక రాజసిక తామసిక, అట్లనే మరి చూసినట్లయితే అన్నీ కూడా అగ్ని కూడా సాత్విక రాజసిక తామసిక, దేవతలు వాళ్ళని కూడా రాజసిక తామసిక అనేది కూడా మా భగవద్గీతలో కూడా వస్తుంది. అందువల్ల మరి ఈ మనం ఆరాధించేటువంటి శివుడు, రాముడు, విష్ణువు, మరి అమ్మవారు, ఈ ఆరాధనలన్నీ కూడా సాత్విక సంబంధంగా సాగేటువంటి ఆరాధనా ప్రక్రియ. రేపు మనకి వినాయక చవితి వస్తుందని చెప్పి అందరూ కూడా భక్తి భావంతో వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకుని మరి ఆ స్వామి చక్కగా ఉండ్రాలు కానీ, ఇంకా పాయసాలు కానీ, ఇంకా అనేక రకాల పిండి పదార్థాలు, వంట పదార్థాలు చేసి చక్కగా నివేదనలు చేసి ప్రశాంతంగా ఇంటి అల్లపాది చేసుకునే విధానం ఉంటుంది. సాత్విక సంబంధ భావం జరిగేటువంటి ఆరాధనా ప్రక్రియ. అదే గంగనమ్మ, పోలేరమ్మ, నోకలమ్మ, పోతురాజు ఇలా ఉన్న గ్రామ దేవతలు, అలాంటి చోట్ల మీరు నైవేద్యం పెడతా, పండ్లు పెడతా, ఇవి పెడతా అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు వచ్చేటప్పుడు ఏదైనా గిర్రో నాకు కానీ ఏదైనా తీసుకురావని చెప్పని అంటారు. ఇలాంటి విధాయకాలుగా రక్తపాతంతో జరిగేటువంటివన్నీ కూడా లోకంలో అవి కూడా ఉన్నాయి. అవి కూడా చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళను కూడా. ఇవన్నీ రజస్సు యొక్క సంబంధముగా జరిగిపోయేటువంటి పూజా విధానాలు. ఈ తామసిక సంబంధ దేవతలు అని చెప్పనంటే యక్షరక్షాంశ రాజస భూతాన్ గణాంశాన్ని యజంతే తామస జనా అని పరమాత్మ చెప్పిన మాటే. ఏ చైవ సాత్విక దేవాహ యక్షరక్షాంశ రాజసాహ భూతాన్ ప్రతి గణాంశాన్ని యదంచే తామస జనా అని తమస్సు యొక్క సంబంధ విధానం చెప్పే మాట. ఇక ఇవన్నీ కూడా భూత ప్రేత పిశాచాలు లాంటి కొన్ని ఉంటాయి. అలాగా వాటిని కూడా ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళ చేతబళ్ళు, ప్రయోగాలు ఇలాంటివన్నీ కూడా తామసిక విధానంగా వాళ్ళ ఆకారాలు కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ విధానం కానీ, ధరించే మాలలు కానీ, వారు భుజించే పదార్థాలు కానీ, వారు నివాసంగా ఉండే ప్రదేశాలు కానీ అన్నీ కూడా తామసిక విధానంగానే వాళ్ళు చేరి ఉంటారు. అలాంటి వాళ్ళకి పోవాలన్నా భయపడే పరిస్థితి. ఏం చేస్తారో, ఏం మంత్రం పెడతారో అనేటువంటి విధానంగా వాళ్ళు అలాంటి ఆరాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. మన పురాణాలలో వాటిల్లో వస్తుంది. తర్వాత ఇదంతా కూడా ఏంటంటే ఈ అధర్వణ వేదంలో ఈ మంత్రాలన్నీ ఉన్నాయి. అందువల్ల అధర్వణ వేదాన్ని మీకు యజ్ఞంలో భాగంగా పెట్టాల మహాత్ములు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 దేవతలను కొనియాడేటువంటివి కాబట్టి ఈ దేవతా సంబంధ మంత్ర భాగాలు చేరి ఉన్నాయి కనుక ఆ 3 గ్రహించారు.
ఈ అధర్ణ వేదంలో ఉన్న ఈ చేతబడులు, ప్రయోగాలు, వశీకరణ మంత్రాలు ఇవన్నీ కూడా వాటిల్లో వస్తాయి. ఇది అధర్ణ వేదంలో. అందువల్ల దాన్ని పక్కన పెట్టారు యజ్ఞంలో. నాలుగో స్థానంగా పెట్టారు తప్ప యజ్ఞంలో వినియోగించే భాగాలుగా పెట్టల దాన్ని. ఈ ప్రకారంగా చూసినట్లయితే అన్ని విశ్వంలో సాత్విక, రాజస్యక, తామస్యక అనేటువంటి అంశాలతోనే ముడిపడి ఉన్నటువంటి విధానాలు. అట్లా మంత్రాలు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓ వెంకటేశ్వరాయ నమ, ఓ ఆంజనేయాయ నమ, అయ్యప్ప స్వామి నమ, జగన్మాత్రే నమ, లలితాదేవి నమ, దుర్గాదేవి నమ. ఇవన్నీ కూడా ఒక సాత్వికంగా అందరూ కూడా చేసుకోవడానికి యోగ్యంగా ఉండేటువంటి మంత్రాలు. ఈ రజో సంబంధ మంత్రాలు కొన్ని ఉంటాయి, అవి కొంచెం భీకరంగా ఉంటాయి. తమోగుణ సంబంధ మంత్రాలు ఉన్నాయి, అవి కూడా హైం హ్రీం 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 అని చెప్పని కొంచెం ఇవన్నీ కూడా ఒక దారుణంగా ఉండేటువంటి మంత్ర భాగాలు అవి కూడా ఉంటాయి. ఈ ప్రకారంగా చూస్తే విశ్వంలో ప్రకృతి జైహి గుణైహి నహి కశ్చిత్ క్షణం నహి కశ్చిత్ ఏ ఒకటి కూడా ఏది కూడా గుణాలతో మిళితం కాకుండా విశ్వంలో ఏదీ లేదని చెప్పిన మాట. గుణములకు సంబంధం లేకుండా ఏదైనా ఉన్నదా అంటే దాన్ని బ్రహ్మము అనే మాటగా చెప్పే విషయము. అది ఆ గుణాతీత విధానము. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం అయితే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంటే గుణాలకు అతీతముగా ఉందనే అర్థం మనకు అక్కడ గోచరిస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా ఇక్కడ నువ్వు బ్రాహ్మీ స్థితి అనేది చెప్పినట్లయితే అసలు ఎవరు తంటా లేకుండా పోయేది. కానీ స్వామివారు ఇక్కడ తీసుకొచ్చి నైష్కర్మ్యం అనేది ఒక మౌలికముగా ఉన్నటువంటి పదప్రయోగం చేశారు. కానీ చాలామంది దాని యొక్క మూలాన్ని విచారించకుండగానే ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనసుకు ఏం తోస్తే అది చెప్పుకుంటూ కర్మలు చేయండి, ఫలాన్ని అపేక్షించమాకండి, అలా చేసిన నైష్కర్మ్య ప్రాప్తి ఏర్పడుతుంది అనే మాటలకి అసలు ఆ ఉన్న పదానికి వీళ్ళు చెప్పే వ్యాఖ్యానానికి అసలు పొంతనే లేదు. కర్మలు చేస్తూ ఉంటే బ్రాహ్మీ అనుభవం కలిగేట్లుగా ఉన్నట్లయితే ఇంకా ఈ తాత్విక శాస్త్రం ఎందుకు, యోగాభ్యాసం ఎందుకు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిక పతంజలి యోగ శాస్త్రం ఎందుకు, ఇక మరి కపిల మహామనుల వారి సాంఖ్యశాస్త్రం ఎందుకు, ఇంకేం అవసరం లేదు. కర్మలు చేస్తూ ఉన్నారంటే మీకు మోక్షం వస్తుందనే మాటే వస్తుంది ఇక్కడ. దీని ప్రకారంగా చూస్తే కైవల్యోపనిషత్తులో నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష సునతే. అదే కైవల్యోపనిషత్తు నకర్మణ న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు అని కైవల్యం బోధిస్తున్నది. న కర్మణ కర్మల వల్ల ప్రాప్తించే అవకాశం లేదయ్యా. న ప్రజయ సనతి వల్ల పగలిగే అవకాశాలు. నా ధనేన ధనముతో కూడా ప్రాప్తించే విధానం. ఆయన భౌతికంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం పక్కన పెట్టించేశాడు. త్యాగే ఒక్క త్యాగము చేతనే వాళ్ళు మరి ఆ స్వరూపానుభవాన్ని పొందే అవకాశంగా త్యాగేన ఏకే అమృతత్వం ఆనశు. అమృతత్వం అమృత ప్రాప్తి నాస్తి మృతం మరణం యశ సహ అమృతం. దేనికైతే లోకంలో మార్పు లేదో మరణం లేదో ఆయా వస్తువే బ్రహ్మము. అలాంటి యొక్క ప్రాప్తిని పొందాలంటే త్యాగేన ఏకే ఒక త్యాగము చేతనే అనే మాట చెప్పాడు తప్ప ఇలాంటి విధానంగా చెప్పల. నా కర్మణ ముందే చెప్పేశాడు. నా కర్మణ కర్మల చేత నా పొందే అవకాశం లేదని చెప్ప అని ఉపనిషత్తు విధంగా చెప్పినప్పుడు ఇక్కడ మరి కర్మలు చేయకపోతే నువ్వు ఆ నైష్కర్మ్య ప్రాప్తిని పొందలేవు అనేటువంటి మాటకి ఉపనిషత్ మాటకి దీనికి విరుద్ధమయ్యేటువంటి యొక్క అంశం పూర్ణంగా వస్తుంది. అదే ప్రకారం మన గతంలో కూడా కొంత దాన్ని స్పృశించామే తప్ప పూర్ణంగా పోలేదు ఆ శ్లోకం మీద. 18వ అధ్యాయంలో ఈ నైష్కర్మ్యం అనేటువంటి పదాన్ని మళ్ళీ అక్కడ పునః ప్రయోగంగా స్వామివారు పూర్ణ అర్థంతో అందించారు. అది అర్థమైతే మీకు ఈ శ్లోకం పూర్ణంగా అర్థమవుతుంది. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. సన్యాసేన అనే పదం మీకు చూస్తే మరి కైవల్యోపనిషత్తులో చెప్పినటువంటి నకర్మణ కర్మల చేత నా ధనేన ధనము చేత అనేటువంటి మాటగా త్యాగేన ఏకే అమృతత్వ మానసు అనేటువంటి మాటకి త్యాగేన ఏకే అనేటువంటిది ఇక్కడ సన్యాసేన అనేటువంటి మాట వస్తుంది. ఇక్కడ
సన్యాసేన అధిగచ్చతి. సన్యాసేన సన్యాసము చేతనే అధిగచ్చతి. కానీ ఇక్కడ మీకు చూస్తే ఈ సన్యాసం అనేటువంటి యొక్క పదం మీకు ఈ శ్లోకంలో కూడా పరమాత్మ వాడాడు. నచ సన్యసనాతేవ సిద్ధం అధిగచ్చతి. సన్యసనాతేవ, సన్యాసం కూడా నీవు ఇక్కడ పొందలేవు అనేటువంటి మాట వాడాడు. అక్కడేమో సన్యాసేన అధిగచ్చతి, నువ్వు సన్యాసము చేతనే పొందగలుగుతున్నావు అనే మాట అక్కడ 18వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ 3వ అధ్యాయంలో 4వ శ్లోకంలో నచ సన్యసనాతేవ సిద్ధిం నా సం అధిగచ్చతి, నువ్వు సన్యాసము చేత కూడా నువ్వు పొందే అవకాశం లేదు అనేటువంటి మాట. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి యొక్క తారతమ్యము, దీంట్లో ఉన్నటువంటి యొక్క ఆంతర్యము అని కనుక కొంత మనం విచారించినట్లయితే పరమాత్మ మీకు 18వ అధ్యాయంలో ఆ శ్లోకంలో చాలా క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ఏమి అసక్త బుద్ధి సర్వత్రా జిత ఆత్మ అన్నాడు. జిత ఆత్మ అంటే మనస్సుని చక్కగా జయించినవాడు. జిత ఆత్మ, ఆత్మ అనేటువంటి పదము మనస్సుకు వర్తించేటువంటి యొక్క అంశం ఇది. ఎందుకంటే ఆత్మ అనేటువంటి పదం జిత అని వాడినప్పుడు అది మనసునే గ్రహించాలి తప్ప మన ప్రత్యేక ఆత్మ అనే అంశాల దాకా పోకూడదు. జిత ఆత్మ అనగా ఆత్మను జయించాలి అని చెప్పనంటే అది కుదిరే వ్యవహారం కాదు. ఆత్మ అనే పదం సందర్భాన్ని బట్టి దానిని మనసునే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ. అందువల్ల జిత ఆత్మ మనసును జయించే విధానము అన్నాడు. రెండవది అసక్త బుద్ధి. సక్తత అంటే కూడి ఉండట, అసక్త అనగా ఆ యొక్క బుద్ధి ఏమవుతుందని చెప్పనంటే అది బుద్ధిగా మారినప్పుడు, మనస్సే బుద్ధిగా మారినప్పుడు అది అసక్త, దేంతోనూ సంబంధం పడే విధానం ఉండదు. మనసు అనేదే సక్త, పోయి కూడే విధానం ఉంటుంది. అంటే ఈ ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలు కానీ, అంటే సంస్కారాలతో సంబంధం పడి ఆలోచనలు కానీ, అజ్ఞానంతో సంబంధం పడి నిద్ర కానీ, ఇవన్నీ కూడా మనస్సు సంబంధం పడితేనే అవన్నీ కలిగే విధానాలు ఉంటాయి. ఇంద్రియ సంబంధం పడకపోతే దానికి విషయాలతో సంబంధం రాదు. అట్లనే సంస్కారాలతో సంబంధం పడకపోతే ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. అజ్ఞానంతో సంబంధం పడకపోతే నిద్ర వచ్చే అవకాశం లేదు. మనకి ఈ మూడింటితో ఈ మనసు అనేది సంబంధం పడుతూ ఉన్నది. ఆ సంబంధం పడేటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మీకు 5వ 6వ శ్లోకంలో చెప్పిన మాట. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ అని చెప్పినట్టు మిథ్యాచార పదం వాడతారు ఇక్కడ. ఈ మనసు అనేది జ్ఞానేంద్రియాలతో సంబంధం పడింది, ఆలోచనలో సంబంధపడిన విషయముగా మనకి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి పదం చెబుతూ మిథ్యాచార అనే పదం వాడతారు ఇక్కడ. ఆ మిథ్యాచార అనే పదాన్ని కొంచెం మనం విచారించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా సక్త, మనసు అనేది సక్తత అని చెప్పనంటే అది ఎప్పుడు సంబంధం పడేటువంటి 3 అంశాలుగా చెప్పుకున్నాము. ఒకటి ఇంద్రియాలతో సంబంధం పడుతుంది, విషయాలని ఆస్వాదించుకుంటుంది. అట్లనే సంస్కారాలతో సంబంధం పడుతుంది, ఆలోచనలు పరంపరగా అది వ్యవహరించుకుంటూ ఉంటుంది. అజ్ఞానంతో తమస్సుతో సంబంధం పడుతుంది, నిద్రను ఆహ్వానించుకుంటుంది. ఇట్లాగా మూడింటి యొక్క సంబంధం మనసు అనే దానికి ఉంటుంది. కానీ అసక్త బుద్ధి ఎప్పుడైతే బుద్ధి అనే అంశానికి వచ్చేసేసిందో అసక్త నా సక్త అసక్త, అది ఇక వాటితో చేరి ఉండదు. ఆ బుద్ధి స్థాయికి వచ్చేసిన తర్వాత అది ఇంద్రియాలతోనూ సంబంధం పడదు, ఆలోచనలతోనూ సంబంధం పడదు, నిద్రతోనూ సంబంధం పడదు. ఎందుకంటే సాత్విక అంశం అది, శుద్ధ సాత్వికంతో చేరి ఉండేది బుద్ధి అన్నమాట. అందువల్ల పరమాత్మ కూడా మీకు చాలా సందర్భాలలో బుద్ధవు శరణం అనివిచ్చ, బుద్ధిని శరణ వేడరా అని చెప్పిన అన్నాడు. బుద్ధియుక్తో, నువ్వు బుద్ధితోనే కూడుకుని ఉండు అని చెప్పిన అంటాడు. దదామి బుద్ధి యోగం, నేనైతే నీకు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అని చెప్పిన అన్నాడు. బుద్ధి గ్రాహ్యం, ఆ యొక్క ఆత్మ యొక్క విషయం నీకు పూర్ణంగా తెలియాలంటే నీకు బుద్ధి వల్లే నీకు గోచరించే అవకాశము. కానీ పరమాత్మ చాలా క్లారిటీగా మీకు అంశాలు మీకు భగవద్గీతలో ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా సక్తత అనేదేమో మనసు యొక్క అంశంలో చేరి ఉంటుంది. అసక్తత అంటే సంబంధం లేని విధానం, అది బుద్ధి యొక్క అంశం ద్వారా నీకు నెరవేరుతుందే కానీ
మనసు అనేటువంటి యొక్క అంశంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు అది ఏదో రకంగా వాటితో సంబంధపడే వ్యవహారమే చేస్తుంది కాబట్టి అసక్త బుద్ధి సర్వత్ర జిత ఆత్మ అన్నాడు. జిత ఆత్మ మనసును నువ్వు జత జయించాలి. జయించాలనే మాట నువ్వు చూసుకోవాల్సిందే. ఎవరో దాన్ని జయించి నీ చేతికి ఇవ్వరు. ఏమి అర్జునుడు కూడా నా వల్ల కావట్లేదయ్యా అని చెప్పి అన్న మాటకి నేనైతే జయించి నీకు ఇస్తా అని చెప్పి పరమాత్మ అని చెప్పలేదు. అది నువ్వు చూసుకోవాల్సిందే, నువ్వు చేసుకోవాల్సిందే అని చెప్పి అన్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యనచ్చ గృహ్యతే. నువ్వు అభ్యాస వైరాగ్యాలతో నువ్వు చేసుకోవాలి తప్ప దాన్ని మేమేదో చేసి నీకు ఇస్తామని చెప్పిన ఆశ నువ్వు పెట్టుకోమాక అని పరమాత్మ కూడా చెప్పేసిన మాటే. అది ఉద్ధరేది ఆత్మన, నిన్ను నువ్వే ఉద్ధరింప చేసుకోవాలి. మేము మార్గం చెప్పటము, విషయ ప్రతిపాదన చేయటము, అవగాహన చేయించడం వరకే మా వంతు తప్ప ఆ తర్వాత చేసుకోవాల్సినటువంటి యొక్క వ్యవహారం నువ్వు చేసుకోవాల్సిందే. ఏమి తాళి కట్టేదాకా 10 మంది సహాయంగా ఉంటారు, పందిళ్ళు వేస్తారు, వేదికలు కడతారు, అయ్యవారిని పిలుస్తారు, పల్లి పత్రికలు ప్రింట్ వేస్తారు, అందరూ పంచుతారు, నెలతాళాల వాళ్ళతో మాట్లాడతారు, చక్కగా వంట చేసే వాళ్ళతో మాట్లాడతారు, సంబారం మొత్తం పట్టుకొస్తారు, నానా తంటాలు పడి వ్యవహారం అంతా తీసుకొస్తారు. ఆ తాళి కట్టిన తర్వాత ఉన్న వ్యవహారం వీడు చూసుకోవాల్సింది అక్కడి నుంచే. వాళ్ళేమో దగ్గరుండి అలా చేసే సహాయపడే విధానమే ఉండదు. ఏమి అట్లాగా కొంతవరకు వరకే ఒక బాధ్యత అనేది ఉంటుంది తప్ప ఆ తర్వాత పిల్లలు పడితే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇల్లు పెంచి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ వాళ్ళు చేస్తారా? వచ్చారా, అచ్చతలు వేసారా, భోజనం చేశారా, వెళ్ళిపోయారు తప్ప ఆ తర్వాత పడాల్సిన పాటలు వాడి అట్లాగా శాస్త్ర విషయముగా అవగాహన కలగజేసి మార్గాన్ని తెలియజేసి అని చెప్పి వెళ్ళిపోవడం తప్ప మహాత్ములు చేసేది తర్వాత వ్యవహారం తాను చేసుకోవాల్సిందే. అట్లాగా ఈ జతాత్మ అంటే మనసును జయించుకోవాల్సిందే. అది నీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారం. అది ఎవరో చేసి పెట్టేది కాదు, ఎవరు చేసి పెట్టే విధానం కాదు. అందువల్ల జతాత్మ పరమాత్మ చెప్పిన మాట అసక్త బుద్ధి సర్వ జతాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ సన్యాసము అనేటువంటి యొక్క అంశం పరమాత్మ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఈ దేహేంద్రియ సంఘాతం ఉన్నదో వాటితో ఎలాంటి సంబంధం లేని విధానముగా నువ్వు హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పోగలిగితే అట్టి ఆ సన్యాసం ద్వారా నీకు అధిగచ్చతి నైష్కర్మ్య ప్రాప్తిం అధిగచ్చతి అని చాలా క్లారిటీగా చాలా శుద్ధంగా స్వామివారు అక్కడ ఆ విషయాన్ని ప్రతిపాదన చేశారు. సన్యాసేన తృతీయ భక్తి ఏకవచనం, అది సన్యాసము చేతనే అని అర్థం. సన్యాసేన సన్యాసము చేతనే అనేది ఇది కేవలం మనం బాహ్యములో పోకూడదు, ఇది అంతరంగా పోవాల్సినటువంటి యొక్క అంశం. దాని పైన చెప్పాడు కదా, అసక్త బుద్ధి సర్వత్ర జతాత్మ విగత స్పృహ అనే మాటలన్నీ కూడా అది లోపల అంతర్గతంగా పోయేటువంటి అంశము. ఇంతకాలంగా నువ్వు ఈ జ్ఞానేంద్రియాలతో సంబంధం పడి, కర్మేంద్రియాలతో సంబంధం పడి, అంతరేంద్రియాలతో సంబంధం పడి విషయాలతో కూడుకుని ఈ రాగద్వేషాలతో వ్యవహరించి అనేక రకాల వ్యవహారం అంతా మానవునికి ఈ వ్యవహారంలో ఉన్నది. అన్ని వ్యవహారాలు వీటి ద్వారానే చేస్తూ ఉన్నారు. ఈ 19 ముఖాలుగా ఉన్నటువంటి ఈ సూక్ష్మదేహ సంఘాతంతో చేరే అన్ని వ్యవహారాలు చేసుకుంటున్న విధానము. కనుక వ్యవహారములు కలిగి ఉన్నప్పుడు నీకు వ్యవహార రహితమై ఉన్నటువంటి అవ్యవహార్యమై ఉన్నటువంటి స్వరూపానుభవం ఎట్లా కలిగే అవకాశం ఉంటుంది? దానికి స్వామి చెప్పిన మాట నైష్కర్మ్యం అనే పదం పెడుతూ, ఈ నైష్కర్మ్యం అనేది కేవలం బ్రాహ్మీ అనుభవం అనేటువంటి యొక్క అంశం కింద వస్తుంది. కాబట్టి అలాంటిది నీకు రావాలని చెప్పినట్లయితే దానికి ముందుగా ఆయన చెప్పిన మాట ప్రాతిపదిక విషయము అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ 3 విశేషణాలను ఆడ చెప్పుకొచ్చాడు. ఆ 3 విశేషణములు కలిగి ఉన్నటువంటి యొక్క వాటితో నీకు సన్యాసేన సంబంధం లేకుండా రాగలిగితే అని అర్థం అన్నమాట. వాటి నుంచి నువ్వు విడబడగలిగితే అనే అంశం అక్కడ. సన్యాసేన నైష్కర్మ్య ప్రాప్తిం అధిగచ్చతి పొందుతున్నాడనే మాట మీకు 18 అధ్యాయాలు చాలా క్లారిటీగా స్వామివారు అక్కడ నైష్కర్మ్యం అనే పదానికి ఎంతో చక్కటి అర్థాన్ని స్వామివారు చెప్పుకొచ్చారు. ఆ తరహాగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ మీకు అర్థం వస్తుందే తప్ప మీరు ఊరికి ఏదో పైన మన ఊహలు పెట్టుకొని, మన భావాలు పెట్టుకొని, మన మీద అలికలు పెట్టుకొని చెప్పుకొచ్చే విధానాలు చేసినట్లయితే వినేవాళ్ళు అపమార్గంలో పోయే విధానం అవుతుందే తప్ప దానివల్ల పరమాత్మ చెప్పేటువంటి యొక్క ఆ లక్ష్యాన్ని సాధకులు చేరుకునే అవకాశం లేదు.
ఎందుకంటే ఈ సాధకులై ఉన్నటువంటి వారు దాంట్లో ఉన్నటువంటి యొక్క మర్మాలను విప్పి దాన్ని చూడగలిగేటువంటి యొక్క శక్తి వాళ్ళకి లేదు. అవి చూపగలిగేటువంటి, ఇప్పి చెప్పగలిగేటువంటి యొక్క శక్తి దాంట్లో ఉన్నటువంటి తాత్విక జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి అది అందుబాటుగా వచ్చి చెప్పే అవకాశమే తప్ప, ఎవరికి వారుగా శ్లోకంలోకి పోయి శ్లోకంలో ఉన్నటువంటి యొక్క ఆంతర్యాన్ని ఎలికి తీయగలిగేటువంటి యొక్క సామర్థ్యం సామాన్య వ్యక్తులకు ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా శక్తి వృత్తితో, లక్షణ వృత్తులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం. శక్తి వృత్తి సమర్థవంతంగా లేకపోతే వాళ్ళకి లక్షణా వృత్తి లభించే అవకాశం లేదు. లక్షణా వృత్తికి విషయం లక్ష్యార్థం, శక్తి వృత్తికి విషయం శక్యార్థం. శక్తి వృత్తి అని చెప్పన్నప్పుడు ఆ శ్లోకం యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆ స్వరూప స్వభావాలు తెలియబడే విషయం అంతా కూడా శక్తి వృత్తి కింద వస్తుందన్నమాట. అనగా ఏమిటంటే శ్లోకాలన్నీ ఛందోబద్ధమై ఉంటాయి, సంస్కృత వ్యాకరణ సంధి సమాసాలు కలిగి ఉంటాయి. అది ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, నామవాచకమా, క్రియాపదమా, అవ్యయమా, అవి ఏమి సంధి, విసర్గ సంధి, గుణసంధి ఇవన్నీ కూడా మొత్తం చేరి దీని శక్తి అన్నారు. ఇది ఒక సంస్కృతపరమై ఉన్నటువంటి వ్యాకరణ సంబంధమైనటువంటి యొక్క శక్తి. ఈ శక్తి విధానం నీకు రాకుండా ఉంటే మాత్రం నీకేం అర్థమవుతుంది అక్కడ? ఆ పదం ఏమిటి, అది ఏమిటి, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, క్రియా విభక్త, నామవాచకమా, అవ్యయమా, దాని యొక్క అర్థం ఏమిటి, ఇవన్నీ మూలాలను తెలిస్తే తప్ప దాని నుంచి నువ్వు లక్షణ వృత్తిలోకి ప్రవేశించి లక్ష్యార్థాన్ని గుర్తించే అవకాశం అనేటువంటిది రాదన్నమాట. కాబట్టి ప్రకారముగా చాలా వరకు చాలామంది ఏంటంటే తమకున్నటువంటి యొక్క పరిమిత జ్ఞానంతోనే ఆ విషయం చెప్పుకురావటంతో వినేటువంటి వారు కూడా బహుశా ఇదే అర్థం అని చెప్పనే భావనగా వాళ్ళు పోయే పరిస్థితి. ఎందుకంటే దాన్ని ఛేదించుకొని, ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని లోనకు పోగలిగే శక్తి ఎవరికొందో లోకంలో పోగలిగే విధానాలు లేవు. కేవలం శ్లోకం చదువుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశైవ కిముకురువత సంజయ. శ్లోకం వరితే శ్లోకమైతే వస్తుంది. ఆ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క మర్మాలు ఎవరికి వస్తాయి? దాన్ని తెలుసుకోవాలంటే శక్తి వృత్తి కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే. శక్తి వృత్తి ఉండాలి, లక్షణ వృత్తి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నటువంటి యొక్క మహానుభావుడు స్వరాజ్య ఆశ్రమ స్వామివారు. అందువల్ల ఆయన ఇచ్చినటువంటి యొక్క మర్మాన్ని దృష్టిలో పెట్టుకుని పోగలిగితే చాలా వరకు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క తలమానికముగా ఉన్నటువంటి శ్లోకం 4వ శ్లోకం. ఎందుకంటే అర్జునుడు పైన తను అడిగాడు, అయ్యా నాకు ఏదో మంచి భావన చెప్పండి, దేని ద్వారా నేను ఈ మోహం నుంచి బయటపడతాను. యామి శ్రేణేవ వాక్యాన బుద్ధి మోహయశీవమే తత్ ఏకం వద నిశ్చయ ఏన శ్రేయ అవాప్నుయాం. ఏన దేని చేత శ్రేయస్సుని మోక్షమును అవాప్నుయాన్ పొందగలను, నాకు ఆ మార్గాన్ని చక్కగా మీరు విచారించి నాకు చెప్పాలనే విషయముగా ఆయన అడగటంతో పరమాత్మ తన యొక్క తాత్విక అంశాన్ని అందుకొని చక్కటి విధానముగా లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పినట్టు ద్విధా నిష్ఠా విషయం తీసుకుంటూ ఒక అంతర్ముఖ ప్రయాణముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని స్వామివారి ఇక్కడ ప్రాతిపదికగా పెట్టుకుని ప్రయాణం చేసేటువంటి యొక్క కోణములో చెప్పినటువంటి శ్లోకము. రాబోయేటువంటి సబ్జెక్టుకి ఈ శ్లోకం తలమానికముగా ఉన్నటువంటిది. ఎందుకంటే నైష్కర్మ్యం అంటే బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ సంబంధమై అనుభవం గల అంశం ఎట్లా వస్తుందనేటువంటి దానికి ఇక రాబోయే శ్లోకాలన్నీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తాయి. మీరు ఒక్కొక్క శ్లోకం కనుక చక్కగా విడమరిసి చెప్పినప్పుడు శ్రద్ధగా వినగలిగితే మీకు ఆ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క మర్మాలు మంచిగా గోచరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా పరమాత్మ చెప్పేటువంటి నైష్కర్మ్యం బ్రాహ్మీ అనుభవము, లోకంలో అందరూ కూడా దీని ఎందే అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు మానవులందరూ కూడా, అనగా లోకంలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రాహ్మలు అందరు అన్ని వర్ణాల వాళ్ళు అందరూ కూడా సకల మానవులు పరమాత్మ చెప్పినట్లుగా సర్వమానవాహ అని చెప్పలేదా? ఏమి
అందరూ కూడా మమ వర్తమ అనువర్తంతే మనుష్యా పార్థ సర్వశ పరమాత్మ అన్నమాట. మమ వర్తమ అనువర్తంతే మనుష్యా, లోకంలో మానవులందరూ బహువచనం అది. లోకంలో మానవులందరూ మనుష్యా, మానవులందరూ కూడా మమ వర్తమ అనువర్తంతే మనుష్యా పార్థ సర్వశ, అందరూ కూడా మమ వర్తమ నా మార్గములో ఉన్నారు అన్నాడు. ఇది చాలామందికి పదం అర్థం కాదు. ఆయన మార్గంలో ఉండటం ఏమిటి? ఎంతమంది ఆయన మార్గం లేకుండా లేరు? ఎంతమంది పరమాత్మ అంటే ఇష్టం లేకుండా లేరు? ఎంతమంది నాస్తికులు లేరు? భగవంతుని అంగీకరించుకుని ఎంతమంది లేరు అనేటువంటి యొక్క మాటలు కూడా వస్తాయి ఇక్కడ. మమ వర్తమ అనువర్తంతే మనుష్యాహ. అక్కడ బహువచనం వాడాడు, ఏకవచనం వాడితే కొద్దిమంది గ్రహించుకునే అవకాశం ఉండేది. బహువచనం అందరూ సర్వమానవులు అని చెప్పనే మాట వస్తుందన్నమాట. సర్వమానవులు నా యొక్క మార్గంలో ఉన్నారు. చాలా మందికి ఇది అతిశయోక్తిగా ఉన్నది. అయితే అయ్యా మీకుంటే భక్తి మీకున్నదేమో, మాకైతే ఆ భక్తి లేదు, మేము పరమాత్మను అంగీకరించడం లేదు, మా పరమాత్మ యొక్క ఉనికే మాకు అస్తిత్వముగా మేము దాన్ని ఒప్పుకోవటం లేదు అనేటువంటి మాటగా చాలామంది లోకంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక ఆ మాటగా తీసుకున్నట్లయితే అది అన్వయం కుదిరే అవకాశం కాదు. కనుక మమ వర్తమ నా మార్గములోనే మనుష్య అందరూ ఉన్నారనేటువంటి మాట ఏంటంటే, మమ అని చెప్పి అన్నప్పుడు సాధారణంగా చాలామంది పరమాత్మను ఒక ఆకార భావంగా తీసుకోవటం ఉంటుంది. ఆకార భావంగా తీసుకోవడం వల్ల దాంట్లో కూడా వ్యత్యాస భావాలు వస్తాయి. ఎందుకంటే కొంతమంది మమ అనేటువంటి మాటగా చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మల వారు ఆయన వైష్ణవ స్వరూపుడు, విష్ణు స్వరూపుడు, విష్ణువు యొక్క అంశము, విష్ణువు యొక్క అవతారముగా భావించిన విధానంగా ఉన్నప్పుడు, అయ్యా మీకు విష్ణువు అంటే భక్తి ఉండవచ్చు, మీరు వైష్ణవులు, మీకు విష్ణువు అంటే భక్తి ఉన్నది, మేము శైవులం, మాకు ఆ భక్తి లేదు అనేటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. అట్లనే బౌద్ధులు, జైనులు, కాపాలికులు, ఇంకా అనేక రకాలైనటువంటి యొక్క భక్తి గల వాళ్ళు ఉన్నారు. అమ్మవారిని సేవించే వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప స్వామిని సేవించే వాళ్ళు ఉన్నారు. వివిధ దేవతారాధనలు జీవించేటువంటి వాళ్ళు కూడా చెప్తారు, అయ్యా మీకుంటే భక్తి ఉండొచ్చేమో, మాకు ఆయన భక్తి లేదు, మాకుండే దేవత వేరు అనే మాట చెప్తారు కొంతమంది. ఇవన్నీ కూడా ఒక సామాన్య అంశముగా వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి తేడా పాడాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆయన చెప్పిన మాట ఒక మౌలికమై మూలతత్వముతో చేరి ఉన్నటువంటి పదం అది. మమ అంటే నా యొక్క స్వరూపము, మమ అంటే నా యొక్క, ఎవరు నేను అనేటువంటి మాట పరమాత్మ చెప్పాడు. అహం బ్రహ్మణ, నేను బ్రహ్మమును అని చెప్పనున్నాడు. కాబట్టి ఆయన తన యొక్క దేహం యొక్క విషయంగా చెప్పలేదు అక్కడ, నేను బ్రహ్మము అని చెప్పనంటాడు. ఇది మీకు చూస్తే భగవద్గీతలో చాలా సందర్భాలు పరమాత్మ తన ఉనికిని తన యొక్క మాటల్లోనే ప్రకటన చేసుకుంటూ ఉంటాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావం అజానంత మమ భూత మహేశ్వరం అని చెప్పిన అంటాడు. నన్ను ఒక ఆపద పొందేవాడుగా ఆకారంగా కూడా భావించుకుంటూ ఉన్నారు. నేను కేవలం అవ్యక్తం, నేను ఇంద్రియ గోచరం కానటువంటి ఒకనొక అవ్యక్తముగా ఉన్నటువంటి స్వరూపమును అనేటువంటి మాటలుగా మీరు గమనించుకోవచ్చు పరమాత్మ యొక్క మాటల్లో. కాబట్టి ఆ ప్రకారముగా చూసినట్లయితే త్వం నీవు ఎట్లయితే ప్రత్యేగాత్మ అని చెప్పనే భావనగా ఉన్నదో అట్లా తత్ అనేటువంటి మాటగా ఆయన చూసినట్లయితే భగవంతుడు పరమాత్మగా ఉన్న విషయము. నీవెట్లయితే ఈ స్థూల దేహానికి, సూక్ష్మ దేహానికి, కారణ దేహానికి విలక్షణముగా అన్నింటికీ సాక్షి మాత్రుడుగా, స్వప్రకాశ స్వరూపుడుగా, ఆనంద స్వరూపుడుగా అనే మాటగా నువ్వు ఎట్లా చెప్పుకుంటూ ఉన్నావో చెప్తాం. మనం కదా తాత్విక శాస్త్రం అనేటువంటి వాళ్ళు కూడా నేను దేహం కాదయ్యా అంటారు. నేను కేవలం ఇంద్రియాలకి అతీతమై ఉన్నటువంటి యొక్క సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క స్వరూపము బ్రహ్మము అనేటువంటి మాట తాత్విక శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళు ఈ మాటనే వాళ్ళు ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది. తత్వశాస్త్రం అధ్యయనం చేసి నీకు వచ్చే భావన కూడా ఇదే. అందువల్ల నేను దేహం కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, త్రివిధావస్థలకు అతీతము, దేహత్రయ అతీతుణ్ణి అనే విధానముగా నీవెట్లయితే ప్రత్యేగాత్మగా నువ్వు భావించుకుంటూ ఉన్నావో అట్లాగా మమ వర్తమ అని చెప్పి అన్నప్పుడు, మమ అన్నప్పుడు పరమాత్మ కూడా తాను కూడా కేవలం నిర్వికారమై ఉన్నటువంటి, చేతనాత్మికమై ఉన్నటువంటి, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము అన్నమాట. కాబట్టి అది ఆయన ఆ మాటగా ఆ భావనగా చెబుతూ ఉన్నాడు. అది అర్థం చేసుకున్నట్లయితే అందరికీ కూడా విషయం చక్కగా బోధపడుతుంది. అసలు మూలానికి పోయినట్లయితే అందరికీ విషయం తేటతెల్లగా అర్థమవుతుంది.
మరి ఆ ప్రకారముగా మమ నేను బ్రహ్మము అనే మాటగా వచ్చినప్పుడు ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అని చెప్పనంటే ఆనందమయ, శాస్త్రం బోధించింది ఆ బ్రహ్మము ఆనందమయ, ఆనంద స్వరూపుడు అన్నారు. ఆనందం బ్రహ్మేతి విజానాత్ అన ఆనందం బ్రహ్మ ఇది యజానాత్ తెలుసుకోవలయును, యజానాత్ తెలుసుకొనవలయును, ఆనందమే బ్రహ్మముగా తెలుసుకొనవలయును అన్నాడు. ఆనందం బ్రహ్మజానాత్ ఆనందేన జాతాని జీవంతి, ఆనందేన ఆనందం కోసమే జాతాని జీవంతి, సమస్త జీవులన్నీ కూడా ఆనందం కోసంగానే పుట్టాయట. జాత జాత అంటే పుట్టడం, జాత అని పుట్టినటువంటి జీవులన్నీ కూడా ఆనందము నుంచే పుట్టాయి. ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత అభిశంవిశంతి, ఆనందాన్ని అపేక్షించే ఉన్నట్లుగా మనకు వేద మంత్రాలు బోధిస్తూ ఉన్నాయి. వేద మంత్రాల దాకా పోవాల్సిన అవసరం లేదు. లోకములో అందరూ కూడా కోరుకునేటువంటిది ఆనందమే. వేదమంత్రం చెప్పాలా? ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ విషయం ద్యోతకం కావట్లేదు, అవగాహన కావట్లేదా? నీకేం కావాలరా అంటే ఏమంటాడు? నాకు ఆనందం కావాలయ్యా అంటాడు. నువ్వు దేనికోసం జీవిస్తున్నావురా అంటే ఆనందం కోసం జీవిస్తున్నాను అంటాడు. అందులో ప్రతి ఒక్కరి యొక్క అపేక్ష ఆనందాపేక్ష, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవన గమనం ఆనందం కోసమే. అట్టి ఆనందమే పరమాత్మ యొక్క స్వరూపముగా శాస్త్రం బోధిస్తున్నటువంటి విధానం. కాబట్టి మానవులందరూ కూడా మమ వర్తమా నా మార్గములో ఉన్నారనే దానికి ఇంకా సందేహం ఉంది. ఎక్కడేమన్నా ఒక మమ అన్నప్పుడు కేవలం ఒక ఆకారముగా తీసుకున్నట్లయితే దాని నుంచి పుడతాయి భావాలు. అయ్యా ఆయన కృష్ణ పరమాత్మల వారు విష్ణువు అంశ కనుక మా దేవుడు కాదు, మా దేవుడు విష్ణువు, మా దేవుడు అల్లా, మా దేవుడు క్రైస్తు, ఇట్లాగా రకరకాలైనటువంటి భావాలు అందరికి గోచరించే అవకాశాలు ఉంటాయి. కానీ మూలానికి పోయినట్లయితే బ్రహ్మము అన్నారు. ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపము అని చెప్పి అన్నారు. ఈ ఆనందము అనేటువంటిది లోకలు ఎవడు కాదంటాడు? క్రైస్తవులైనా ఆనందం కోసం జీవిస్తున్నాం అంటారు, ఇస్లామిక్ వాళ్ళైనా ఆనందం కోసమే జీవిస్తున్నాం అంటారు. సంతోషం కోసం, ఆనందం కోసం, తృప్తి కోసం, సుఖం కోసం అనేదే ప్రతి ఒక్కరి యొక్క అపేక్ష. కాబట్టి ఆ ప్రకారముగా ఇది కామన్గా ఉండేటువంటి యొక్క అంశం అన్నమాట. ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా నువ్వు ఎట్లా ఉండాలని అనుకుంటున్నావు అని చెప్పి అడిగితే జీవితాలు వాళ్ళు, నేను ప్రశాంతంగా ఉండాలండి, నేను ఆనందంగా ఉండాలండి, నేను చాలా హ్యాపీగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నోటి నుంచి వచ్చేటువంటి యొక్క మాట ఇదే. కనుక అందరి అపేక్ష అదై ఉన్నప్పుడు అందరూ కూడా నా మార్గంలో ఉన్నారా అని చెప్పడం తప్పే ఉంది. ఇంకా మమ వర్తమా అనువర్తంతే మనుష్యాహ, ఇది మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశం. మూలానికి పోతే లాక్షణిక అర్థముగా గోచరించేటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆ బ్రహ్మము అనబడేటువంటి యొక్క స్వరూప విధానమే నైష్కర్మ్యం అనే మాటగా తీసుకున్నట్లయితే, అటు నైష్కర్మ్యం అనబడేటువంటి ఆ స్వరూప స్థితిని పొందటానికై ఉన్నటువంటి యోగ్యమై ఉన్నటువంటి అంశాలు మీకు రాబోయేటువంటి శ్లోకాలలో మీకు వ్యక్తమవుతాయి. ఈ ఒక్క శ్లోకం కనుక బాగా మనస్సు కనుక తెలిసినట్లయితే మిగతా వాట్ల విషయం మీకు బాగా చక్కగా తేటతెల్లగా గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అది లేని పక్షంగా ఉన్నట్లయితే ఇక్కడ 4వ శ్లోకంలో కర్మణాం అనారంభాతు, నీవు గనక ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆరంభింపకపోతే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే విధానం కాదు అని చెప్పి అనే మాటగా చెప్పినట్లయితే, ఇక రాబోయే శ్లోకాలు ఏమిటి? ఇక్కడ కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తి మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. అయ్యా నువ్వు కర్మేంద్రియాలు మాత్రం బంధించావు, మనస్సుని విచ్చలవిడిగా పోగొడతా ఉన్నావు, ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల వెంబడి పడిపోతూ ఉన్నావు. ఈ విధముగా ఉన్నటువంటి వాడు మిథ్యాచారుడు అనేటువంటి యొక్క ఈ మాట పైన చెప్పినటువంటి ఫలాపేక్షరహితముగా కర్మలు ఆచరించబోయినట్లయితే నైష్కర్మ్య ప్రాప్తిని కలిగే అవకాశం లేదు అనేటువంటి మాట రెండింటికి పొంతనుందా చెప్పండి? ఏవి? కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహించావే తప్ప జ్ఞానేంద్రియాలతో విషయాల్లోకి పోతూ ఉన్నావు, మనస్సుతోనేమో ఆలోచనలోకి పోతూ ఉన్నావు. ఇట్లా చేసే విధానంగా ఉంటే నువ్వు కపటాచారివిరా, మిథ్యాచారివిరా అని స్వామివారి కూడా కొంచెం మందలింపు కూడా చేస్తూ ఉన్నాడు. ఇదంతా దీంతో పనే ఉంది అసలు. ఈ కర్మేంద్రియాలను నిగ్రహించేది ఎందుకు,
వాటి వరకు నిగ్రహించేది ఎందుకు? ఈ జ్ఞానేంద్రియాలు, మనస్సు ఈ విధంగా పోయే విధానాలుగా ఇదెందుకు వచ్చిన కర్మ ఇక్కడ? అసలు చెప్పింది ఏమిటి? నువ్వు కర్మలు ఆచరించు, ఫలాపశరహితముగా చేస్తే నీకు నైష్కర్మ్య ప్రాప్తి, బ్రాహ్మ్య అనుభవం వస్తుంది అని చెప్పనే మాటగా చెప్పినప్పుడు కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహించి ఇంద్రియాలతో పోతున్నావు, అలా పోవడం నీకు మిథ్యాచారత్వం అవుతుంది అనేటువంటి మాటలకు చూస్తే మీరు గమనించండి, ఎలాంటి పొంతన అనేటువంటిది లేదు. ఎందుకంటే కర్మేంద్రియాలు నిగ్రహించాల్సిన అవసరం లేదు, ఇంద్రియముల యొక్క సంబంధ విషయాలతో పోకుండా ఉండాల్సిన అవసరం లేదు, మనసుతో ఆలోచనలు చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచనలు చేసుకోవచ్చు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో తన వ్యవహారం చేసుకోవచ్చు. తను చెప్పింది ఏమిటి? నువ్వు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యవహారాలు చేసుకో, కానీ ఫలములతో మాత్రం అపేక్ష పెట్టుకోమాక. అది పెట్టుకోకపోతే నీకు నైష్కర్యం ప్రాప్తి ఏర్పడుతుందనే మాట చెప్పేసిన తర్వాత ఇంకా ఇంద్రియాల నిగ్రహించాల్సినటువంటి యొక్క ఆవశ్యకతతో ఏమిటి ఇక్కడ పని? ఇంకా ఈ అర్థాలు వస్తాయి. కాబట్టి ప్రకారం నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటి విధానమే ఒక బ్రాహ్మీ అనుభవం యొక్క సంబంధ అంశముగా చెప్పినప్పుడు అక్కడ రాబోయేటువంటి శ్లోకాలలో మరి యస్తింద్రియాని మనస నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్య విశిష్యతే అని చెప్పి అన్నాడు. ఎవరైతే కర్మేంద్రియాలతో పాటు మనస్సుతో మరి ఇంద్రియాన్ని నియమిస్తాడో వాడు ఆ పైవాడి కంటే చాలా గొప్పవాడురా అన్నాడు. ఇది చూడండి ఎట్లా ఉంది కథ అంతా ఇక్కడ. ఈ పైవాడు మిథ్యాచారుడు కాబట్టి వీడు మాత్రం వాడికంటే చాలా బెటర్ అన్నట్లుగా ఉందన్నమాట. ఈ బెటరు వ్యవహారం అంతా ఎందుకు వచ్చింది ఇక్కడ? పైన చెప్పేశావు కదా, కర్మలు ఆచరించు, ఫలాన్ని కోరుకోమాక, నైష్కర్మ్య ప్రాప్తి వచ్చింది అని చెప్పి అన్నప్పుడు ఇంకా ఈ నిగ్రహాలు చేసేటువంటి వ్యవహారం ఎందుకు వచ్చిందని చెప్పేసాని నీకు దాని ద్వారానే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చేస్తూ ఉన్నప్పుడు కర్మేంద్రియాలు నిగ్రహించలేకపోయావు, నువ్వు మిథ్యాచారివి. కర్మేంద్రియాలతో పాటు మనస్సుని ఇంద్రియాలను నియమించాడు, వీడు చాలా బెటరు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? ఇది గమనించాల్సినటువంటి యొక్క అంశము. కాబట్టి ఇక్కడ చాలా మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశముగా చూసినట్లయితే స్వామి చెప్పినటువంటి యొక్క మాట ఇది మౌలికముగా ఉన్న అర్థం ఏంటంటే నా కర్మణాం అనారంభాత్ అనేటువంటి మాట కింద రాబోయే శ్లోకాలకి అన్వయం అవుతుంది. ఎవరైతే కర్మణాం అనేటువంటి మాటలో కర్మణాం షష్ఠీయ భక్తి బహువచనం ఇది, అనగా అన్నింటికీ అన్వయం అయ్యేటువంటి యొక్క అంశం అన్నమాట. కానీ కర్మలు అనేటువంటి నీలో ఆరంభం చేయబడ్డాయి. జ్ఞానేంద్రియాలు విషయాల్లోకి పోతూ ఉన్నాయి, కర్మేంద్రియాలు కర్మల్లోకి పోతూ ఉన్నాయి, అంతరేంద్రియాలు ఆలోచనలోకి పోతూ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ అవన్నీ కూడా ఈ వ్యవహార విధానంలో చేరి ఉన్నాయి. ఈ చేరి ఉన్నటువంటి యొక్క అంతరేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఈ వ్యవహారాలన్నిటినీ కూడా నువ్వు వాటిని ఆపటము అనేటువంటి పని మాత్రం నువ్వు ప్రారంభింపకపోతే నీకు కర్మ లేనటువంటి యోగ సమాధి యొక్క స్థితియకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే అవకాశం కాదురా అనేటువంటి మాటకు అనుగుణ్యముగా మీకు రాబోయే కింద శ్లోకాల యొక్క అర్థాలు కొనసాగుతాయి. ఇది మీకు పూర్ణముగా అర్థమైతేనే రాబోయే అంశాలు అన్వయమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది కనుక ఇట్లా అర్థం చేసుకోకుండా కర్మలు మాత్రం చెయ్యండి, ఫలాన్ని మాత్రం ఆశించకుండా ఉన్నట్లయితే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వస్తుంది అనే మాటగా చెప్పినట్లయితే ఇక రాబోయే శ్లోకాలకి మీకు ఎలాంటి సంబంధాలు ఉండే అవకాశాలు ఉండవు. వాటి విషయం రేపు మళ్ళా చూసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.